హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 6th ఎపిసోడ్ ని చూద్దాము. జీనా వాళ్ళ నాన్న జీనాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. జీనాకి డివోర్స్ అయిపోయింది కదా, అందువల్ల అమ్మ తన మీద కాస్త కోపంగా ఉన్నారు. జీనా, ఎందుకు ఇలా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నావు? బాగా తిను, మీ అమ్మ నీ కోసం కష్టపడి మధ్యాహ్నం అంతా ఈ సూప్ ని ప్రిపేర్ చేసింది, తాగు అని అంటున్నాడు. జీనా ఆ సూప్ ని టేస్ట్ చేస్తూ అబ్బా చాలా బాగుంది అనేసి ఇంకొంచెం వెయ్యమని అమ్మని అడుగుతూ ఉంది. నీకు కావాలంటే నువ్వే వేసుకో, నీకు సేవలు చేయాల్సిన అవసరం నాకు లేదని అమ్మ అంటున్నారు. ఇప్పుడు నేను తాగాలా వద్దా అని జీనా అడుగుతూ ఉంటే నేను తినేశాను అనేసి అమ్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. జీనా అమ్మ వెనకాలే వెళ్తూ అమ్మని కాక పట్టడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకా చాలు ఆపు జీనా, ఆ అబ్బాయి నీకు సెట్ కాడని నేను ముందే చెప్పాను, కానీ నువ్వు నా మాటలు పట్టించుకోకుండా పట్టుబట్టి మరీ అతన్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా తయారయ్యిందో. నువ్వు బాధపడడం మాత్రమే కాకుండా మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. అతనికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యావు కదా, కాబట్టి నేను ఒక మంచి లాయర్ ని చూస్తాను, అతనితో అన్ని క్లియర్ గా సెటిల్మెంట్ చేసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు జీనా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంది. ఎంత బ్రతిమలాడినా అమ్మ నా సారీని యాక్సెప్ట్ చేయడం లేదు అనేసి, నాన్న నేను జాబ్ కూడా మానేశానని అంటూ ఉంది. ఓకే, ఏమి ఇబ్బంది లేదు, అయినా మీరిద్దరు కలిసి పనిచేయకపోవడమే మంచిదని నాన్న అంటున్నాడు. నాకు ఇన్ని సంవత్సరాలు వృధా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. నేను అన్నిట్లోనూ ఓడిపోయాను. నేను మా బాస్ తో మీకు నేను కావాలో లేక మిస్టర్ ఊ కావాలో డిసైడ్ చేసుకోమని అడిగితే అతను మిస్టర్ ఊని సెలెక్ట్ చేసుకున్నాడు. అలా అయితే నేను అతని కంటే దారుణంగా ఉన్నానా అని బాధపడుతూ ఉంది. ఇలా చూడమ్మా, అతను ఆల్రెడీ ప్రమోషన్ వచ్చి డైరెక్టర్ అయిపోయాడు. అతను ఆ కంపెనీలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని తనే సొంతంగా హ్యాండిల్ చేస్తున్నాడు. నువ్వు చాలా రోజుల సెలవుల తర్వాత రీజాయిన్ అయ్యావు. నువ్వు మొదటి నుండి అన్ని నేర్చుకోవాలి. కానీ అతను అలా కాదు, చాలా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసేశాడు. ఎవరైనా కంపెనీకి ఏది బెటరో అదే సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇలా చూడు జీనా, హ్యాపీగా ఉండాల్సిన టైంలో హ్యాపీగా ఉండాలి. అలానే మనకి నచ్చింది జరగకపోతే అదేం మన తప్పు కాదు. ఆ దేవుడు నీ కోసం వేరే ఏమన్నా ప్లాన్ చేశాడేమో. నువ్వు చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని నువ్వు బాధపడకు. నా కూతురు చాలా చాలా బెస్ట్ అని అంటూ ఉంటే థ్యాంక్స్ నాన్న అనేసి నాన్నని హక్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. మనకి హీరోని చూపిస్తున్నారు. నిన్న రిప్లై పెట్టడం మర్చిపోయాను, పిక్ చాలా బాగుందని జీనా మెసేజ్ చేస్తూ ఉంది. ఆ మెసేజ్ చూసి లీవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వెంటనే ఆ ఫోటోని ప్రొఫైల్ పిక్ లాగా సెట్ చేసుకుంటున్నాడు. ఇక్కడేమో మన జీనా తన పాత ఆఫీస్ కి వెళ్లి తన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటే వాళ్ళ కొలీగ్స్ అందరూ చాలా ఫీల్ అవుతూ తనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఆ సమయంలో మిస్టర్ ఊ తనకి ఒక మెసేజ్ చేస్తున్నాడు. సాటర్డే ఆఫ్టర్నూన్ 2 గంటలకి కాఫీ షాప్ లో కలుద్దాం అనేసి జీనా రిప్లై ఇస్తూ ఉంది. ఇక్కడేమో లీవు రేపు వీకెండ్ అని జీనాకి మెసేజ్ పెట్టబోతున్నాడు. కానీ మాకు మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేసి మెసేజ్ పెడుతున్నాడు. ఎగ్జామ్స్ ఎప్పుడు, నెక్స్ట్ వీక్ అని అడుగుతూ ఉంటే లేదు ఈ వీక్ అని అంటున్నాడు. జీనా వెంటనే లీవుకి కాల్ చేసి ఈ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు చెప్తున్నావేంటి, ఈ రోజు ఎగ్జామ్స్ ఉందా అని అడుగుతూ ఉంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని అంటున్నాడు. సరే ఇప్పుడు ఈ వీకెండ్ హాలిడేనే కదా, ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను అని అంటూ ఉంది. ఆ మాటలు విని లీవ్ ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. ఇప్పుడు ఇంటికి రాగానే కంప్యూటర్లో గేమ్స్ ఆడతావా లేక టీవీ చూస్తావా అని జీనా అడుగుతూ ఉంటే నేను చదువుకోవాలని అంటున్నాడు. ఎగ్జామ్ రాసేసి ఇప్పుడే ఇంటికి వచ్చావు కదా, కాసేపు రిలాక్స్ అవ్వు. నేను ఇంతకు ముందు ఎప్పుడు అలా చేయలేదే, ఇక మీదట అలవాటు చేసుకో. సరే ఏం చూస్తావో చెప్పు, యానిమీ స్టోరీస్ చూద్దామా లేక ఏమైనా టీవీ షోస్ చూద్దామా, ఏదైనా పర్లేదని అంటున్నాడు. సరే హంగర్ గేమ్స్ డిన్నర్స్ అనే షో చాలా బాగుంటుంది అనేసి దాన్ని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. ఆ షో చూడగానే లీవుకి బాగా ఆకలి వేస్తూ ఉంది. అంతలో జీనా ఫ్రూట్స్ కట్ చేసి తీసుకుని వచ్చి పెడుతూ లీవు అని పిలుస్తూ ఉంటే లీవు ఏమో ఇంట్రెస్ట్ గా టీవీ చూస్తున్నాడు. లీవు ఇదిగో తీసుకో అని ఇస్తూ ఉంటే అనుకోకుండా జీనా చెయ్యి తగులుతూ ఉంది. కానీ జీనా ఏమో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ లీవు ఏమో కాస్త సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ వీక్ వెయిట్ చెక్ చేసుకున్నావా? ఆ చెక్ చేసుకున్నాను, 35 గ్రాములు పెరిగానని లీవు అంటున్నాడు. అదేం పెద్ద వెయిట్ కాదు, ఒకసారి టాయిలెట్ కి వెళ్తే ఆ వెయిట్ తగ్గిపోతుంది. నీ మీల్ కార్డ్ లో ఎంత ఖర్చు పెట్టావని అడుగుతూ ఉంది. 327 రూపాయల 50 పైసలని అంటున్నాడు. 3 వారాలకి 327 రూపాయలేనా? అలా అయితే ఓన్లీ రైస్ సూప్ మాత్రమే తాగుతున్నావా అని అడుగుతూ ఉంది. లేదు, నేను ఎప్పుడు అలానే తింటాను, నేను రాసి పెట్టిన లెక్కల పుస్తకం స్కూల్లోనే ఉండిపోయిందని అంటున్నాడు. జీనాకి కోపం వస్తూ ఉంది. నువ్వేం నా డబ్బులు పొదుపు చేయాల్సిన అవసరం లేదు, అలానే నువ్వు ఈ డబ్బుల్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేనేదో నిన్ను హింసిస్తున్నాను
తింటున్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇంట్లో బానే తింటున్నావు. కానీ స్కూల్‌కి వెళ్ళాక ఆకలితో అలమటిస్తున్నావా? అలా ఏం లేదని అంటున్నాడు. నువ్వు ఎదిగే పిల్లాడివి. తింటేనే బాగా ఎదుగుతావు. ఇంత తక్కువ తింటే చదవడానికి ఓపిక ఎక్కడి నుండొస్తుంది అని అడుగుతూ ఉంది. కానీ మీరు కూడా తక్కువే తింటున్నారు కదా అని అంటున్నాడు. నాకు అంతవరకే ఆకలి ఉంటుంది. కాబట్టి అంతే తింటానని అంటూ ఉంది. నేను అంతే. ప్రతిసారి కడుపు నిండా తింటా అని అంటున్నాడు. ఓహో! అలా అయితే నేను కడుపు నిండా తినడం లేదని అంటున్నావా? నేను కడుపు నిండా తినడం లేదు కాబట్టి నిన్ను క్వెషన్ చేసే రైట్ నాకు లేదని అంటున్నావా? యాక్చువల్‌గా వాడు అదే అనుకుంటున్నాడు. కానీ నేనేం అలా అనుకోవడం లేదే అని అంటున్నాడు. జీనా వెంటనే ఫాస్ట్‌గా తింటూ ఉంది. అది చూసి లీవుకి చాలా హ్యాపీగా ఉంది. నేను కడుపు నిండుగా తినేసాను కాబట్టి ఇప్పుడు నిన్ను క్వెషన్ చేసే రైట్ నాకుంది కదా అని అడుగుతూ ఉంటే అవును అన్నట్టుగా తలాడిస్తున్నాడు. అలా అయితే 3 వారాలకి ₹300 కాదు, వారానికి ₹300 ఖర్చు పెట్టాలని అంటూ ఉంది. అంత అవసరం లేదని అంటున్నాడు. నువ్వు యూజ్ చేసి తీరాల్సిందే అనేసి లీవుకి ఫుడ్ పెడుతూ ఉంది. కాసేపటి తర్వాత లీవు చదువుకుంటూ ఉన్నాడు. నేను బయటకు వెళ్ళబోతున్నాను. క్లీన్ చేసే ఆంటీ వస్తారు. కాబట్టి ఆమె వస్తే డోర్ ఓపెన్ చెయ్యి అనేసి మిస్టర్ ఊని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. డివోర్స్ అగ్రిమెంట్ లో సైన్ చేసి ఇద్దరు శాశ్వతంగా విడిపోతున్నారు. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటున్నాడు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడూ అందంగానే ఉంటానని అంటూ ఉంది. డబ్బులు అందగానే హౌస్ లోన్ మొత్తం క్లియర్ చేసేస్తానని అంటున్నాడు. నువ్వు అన్నిట్లోనూ బాగా తొందరపడుతున్నావు. అవును, నిజమే. మనమిద్దరం సంతోషంగా ఉండడం కోసమే ఆ ఇంటిని కొన్నాము. కానీ ఇప్పుడు నీ అప్పు తీర్చాలి కదా! నేను ఈ సిట్యుయేషన్ కి తీసుకొని రావడం నా ఉద్దేశం కాదని అంటూ ఉంటే, ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ పాస్ట్ నుండి బయటకొచ్చేసాను. కాబట్టి నన్ను హ్యాపీగా చూసుకోవడం కోసమే ఇవన్నీ చేశానని కబుర్లు చెప్పకు. మన దారులు వేరు. డిగ్నిటీగా విడిపోదామని అంటూ ఉంది. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నాడు. నాకు నచ్చిన కంపెనీలో ఒక మంచి జాబ్ తెచ్చుకొని నా క్రియేటివిటీ మీద ఫోకస్ చేయబోతున్నాను. మనం నెక్స్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఇద్దరము పోటీదారులుగానే ఉంటామని అంటూ ఉంది. అతను ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే జీనా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంది. జీనా, నువ్విచ్చిన గిఫ్ట్లన్నీ కార్లోనే ఉన్నాయి అని అంటూ ఉంటే అది నాకు అవసరం లేదు. అదంతా చీప్ కాదు, కాస్ట్లీ ఐటమ్స్ అని అంటున్నాడు. అది నాకు అవసరం లేదు. నీకు కూడా అవసరం లేకపోతే దాన్ని బయట పడేయనేసి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నట్టు జీనా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో మన హీరో అలారం పెట్టుకుని మరీ చదువుకుంటున్నాడు. అతను జీనా పాత ఫోన్ నే యూజ్ చేస్తున్నాడు కదా. అందులో జీనాకి బర్త్డే విషెస్ వస్తూ ఉంది. అలా అయితే ఈ రోజు తన బర్త్డే అనుకుని తన దగ్గరున్న డబ్బుల్ని తీసి లెక్క పెడుతున్నాడు. అంతలో ఎవరో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టుగా సౌండ్స్ వినిపిస్తున్నాయి. వెంటనే లీవు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. చూస్తే మిస్టర్ ఊ అక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. అతను లీవుని చూసి షాక్ అయిపోతున్నాడు. జీనా నన్ను స్కూల్లో జాయిన్ చేసి చదివిపిస్తున్నారని అంటున్నాడు. ఓహో, నువ్వు ఇక్కడే ఉంటున్నావా? లేదు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానని అంటున్నాడు. జీనా లేదు కాబట్టి అతన్ని లోపలికి రానివ్వకుండా చూసుకుంటున్నాడు. కానీ అతను తెచ్చిన వస్తువుల్ని మాత్రం తీసుకుంటున్నాడు. లేవు, నువ్వు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా పొడవయ్యావురా అని అంటూ ఉంటే నేను ఆల్రెడీ మీకన్నా పొడవచ్చానని అంటున్నాడు. నేను నీకు హెల్ప్ చేయలేదని నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే లేదని అంటున్నాడు. మా ఇద్దరికి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఆమె చాలా మంచిది. అందరికి బాగా హెల్ప్ చేస్తుంది. అందరి మీద దయ చూపిస్తుందని అంటున్నాడు. ఓహో, అందువల్లే మీరు తనని ఏడిపిస్తున్నారా అని అడుగుతూ ఉంటే ఆమె నీతో ఏం చెప్పిందని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు తను మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ మీరు తనకి ఏమేం చేశారో నాకు అన్నీ తెలుసని అంటున్నాడు. ఒక చిన్న పిల్లాడు జీనాని సపోర్ట్ చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని అంటున్నాడు. ఆ మాటలు విని లీవుకి కోపం వస్తూ ఉంది. నేనేం చిన్నపిల్లాన్ని కాను, నమ్మకపోతే రండి ఫైట్ చేసి తేల్చుకుందామని అంటున్నాడు. నువ్వు ఇలాంటి వాడివని జీనాకి తెలుసా? నీ గురించి తనకి చెప్పేశానని నీకు భయంగా లేదా అని అడుగుతూ ఉంటే అవును, నేను అలాంటి వాడినే, కానీ మీరే నా గురించి ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారని అంటున్నాడు. ఆ మాటలు విని అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రాత్రి అవ్వగానే జీనా ఇంటికి వస్తూ ఉంది. నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావా? ఇంతకీ తిన్నావా లేదా అని అడుగుతూ ఉంటే హీరో సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. నిన్నే అడుగుతున్నానని అంటూ ఉంది. లేదు, ఇంకా తినలేదని అంటున్నాడు. నీకు ఆకలిగా లేదా? నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటూ ఉంటే ఫుడ్ ఉందని అంటున్నాడు. ఎందుకు ఇలా లైట్స్ ఆఫ్ చేసి ఉంచావు? కరెంట్ ఆదా చేస్తున్నానని అంటున్నాడు. ఓహో, బిల్ ఏమైనా నువ్వు కడుతున్నావా? వెళ్ళి లైట్లు ఆన్ చెయ్యు అని అంటూ ఉంది. వాళ్ళ హస్బెండ్ తెచ్చిన బాక్స్ అక్కడ ఉండడం చూసి అటువైపుకి తిరగబోతూ ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి లీవు లైట్ ఆన్ చేయడానికి వెళ్తున్నాడు. సో ఇద్దరు కాస్త క్లోజ్ గా నిలబడుకుని ఉన్నారు. మిస్టర్ ఊ ఇచ్చాడా అని అడుగుతూ ఉంటే కాస్త పక్కకు జరిగి అవునని అంటున్నాడు. వాడిని లోపలికి అలో చేసావా? లేదు అని అంటున్నాడు. ఇంకా మీదట వాడింటికి వస్తే కనీసం డోర్ కూడా ఓపెన్ చేయకు అనేసి ఆ బాక్స్ తీసుకుని వెళ్లి లోపల పెడుతూ ఉంది. ఫుడ్ ఉందన్నావు కదా,
ఒక్క నిమిషం అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కేక్ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. ఈ కేక్ ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈ రోజు మీ బర్త్‌డే కదా! ఈ రోజు నా బర్త్‌డే అని నీకెవరు చెప్పారని అడుగుతూ ఉంది. ఇందులో మీ బర్త్‌డే అని నాకు మెసేజ్ వచ్చింది అనేసి ఆ మెసేజ్‌ని తీసి చూపిస్తున్నాడు. జస్ట్ లాగిన్ అవ్వడం కోసం ఏదో డమ్మీ పెట్టాను. అంతే. నా బర్త్‌డే ఆగస్ట్ 2 అని అంటూ ఉంది. ఇప్పుడే హీరోకి అంతా అర్థమవుతూ ఉంది. ఈ కేక్ ఎలా కొన్నావు? నీకు డబ్బులెక్కడివి? కొంత మనీ సేవ్ చేసి ఉంచాను. అందులో నుండి కొన్నానని అంటున్నాడు. ఇక మీదట అలా చెయ్యకు. పర్లేదు ఈ రోజు నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందాంరా అనేసి ఆ కేక్‌ని కట్ చేసుకొని ఇద్దరు తింటున్నారు. నాకు మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? మీకేమేమి ఇష్టమో ఒక లిస్ట్‌లో రాసిచ్చారు కదా! దానిలో చూసానని అంటున్నాడు. ఎనీవే హ్యాపీ బర్త్‌డే అని అంటున్నాడు. కేక్ ఓకే. కానీ బ్లెస్సింగ్స్ ఎక్కడ అని అడుగుతూ ఉంది. మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జీనా ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే హీరో స్కూల్ కి వెళ్ళిపోతున్నాడు. లీవుకి ఫిజిక్స్ లో 97 మార్కులు వచ్చాయంట. ఫిజిక్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చాడంట. అందువల్ల లీవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక అదే సమయంలో మనకి జీనాని చూపిస్తున్నారు. తనకి డివోర్స్ సర్టిఫికేట్ వచ్చినట్టు ఉంది. ఏదో ఫ్లవర్స్ ని కూడా ఆర్డర్ చేసుకున్నట్టు ఉంది. స్కూల్లో ర్యాంక్ లిస్ట్ డిస్ప్లే చేసినట్టు ఉన్నారు. ఫిజిక్స్ లో ఏమో క్లాస్ ఫస్ట్, అలానే క్లాస్ లో 6th ర్యాంక్. కానీ స్కూల్ వైజ్ చూసుకుంటే 78వ ర్యాంక్ వచ్చిందంట. టాప్ 30లో రాలేదని ఫీల్ అవుతున్నాడు. కానీ చెంగు మాత్రము లీవుని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. జీనా ఏమో ఇంటిని ఫ్లవర్స్ తో అందంగా డెకరేట్ చేస్తూ ఉంది. దాన్ని ఫోటో తీసి ఈ రోజు నుండి నేను నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అని ఒక పోస్ట్ పెడుతూ ఉంది. లీవు రూమ్ కి రాగానే రే ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా అని ఫ్రెండ్ అడుగుతున్నాడు. అలానే నన్ను వీచాట్ లో యాడ్ చేసుకోరా అని అడుగుతున్నాడు. లీవు ఒక పుస్తకాల పురుగు, వాడికి వీచాట్ లేదని రూమ్మేట్స్ అంటున్నారు. లేదు నాకు వీచాట్ ఉందని లీవు అంటున్నాడు. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతున్నారు. నన్ను యాడ్ చేసుకొని అందరూ అడుగుతున్నారు. లీవు ఫ్రెండ్ లిస్ట్ లో జీనా మాత్రమే ఉంటుంది కదా, అది చూసి ఓహో ఆన్లైన్ లో రొమాన్స్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. కాదు తను మా అక్క అని అంటున్నాడు. మీ అక్క అందంగా ఉంటుందా? ఏది మీ అక్క పోస్టులు చూపించు, మూమెంట్స్ చూపించని అడుగుతున్నారు. కానీ అది ఎలా చూడాలో కూడా లీవుకి తెలియదంట. కాబట్టి చెంగ్ లీవుకి అన్ని నేర్పిస్తున్నాడు. సరే సరే నేను చూసుకుంటాను అనేసి రెన్ కి డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు. రాత్రి పడుకునే ముందు జీనా మూమెంట్స్ ని చెక్ చేసి చూస్తున్నాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అని ఇందాక జీనా ఒక పోస్ట్ పెట్టింది కదా, అది చూసి లీవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.